ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వామి యొక్క ధర్మపత్ని కూడా 2 పూటల తలారా చన్నీటి స్నానం చెయ్యాలా అనే విషయం గురించి తెలుసుకుందాము. మన ధర్మశాస్త్రాలలో స్నానాలు 6 విధములుగా చెప్పి ఉన్నారు. తలార స్నానము, తల్లంటు స్నానము, శరీర స్నానము, పాద ప్రక్షాళన స్నానము, పోక్షణ స్నానము, విభూతి స్నానము. కేరళీయులు ఆడవాళ్ళు సైతం ప్రతినిత్యం 2 పూటల తలార స్నానం చేస్తారు. తల్లంటు స్నానం అనగా బుధ, శుక్ర, శనివారాలలో తలకు నువ్వుల నూనె రాసి కుంకుడుకాయ రసము, షీకాయ పొడి, షాంపూ లాంటి వాటితో కేశములు పులిమి స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటారు. శిరస్సుపై జలము తగలక శరీరాన్ని మాత్రం స్నానం చేయించుట, దీన్ని శరీర స్నానం అంటారు. అనారోగ్యవంతులు, బాలింతలు, పసిపిల్లలు, వృద్ధులు శరీర స్నానం చేస్తారు. ఇంట్లో స్నానం చేసి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అచ్చటి కోనేరు, నది లాంటివి ఉంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఆలయ ప్రవేశం చేయాలి. దీన్ని పాద ప్రక్షాళన స్నానం అంటారు. మన వాళ్ళు బయట నుండి ఇంట్లోకి ప్రవేశించే ముందు కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి ప్రవేశిస్తారు. ఇది స్నానానికి సమానం అన్నమాట. ప్రోక్షణ స్నానం అనగా జలమును చేతిలో తీసుకొని శిరస్సుపై ప్రోక్షించుకొనుట. ఇది అతి సులభమైన స్నానం. ఎప్పుడైనా ఎక్కడైనా క్షణకాలంలో చేయగల స్నానం ఇది. ఇది కూడా శాస్త్ర సమ్మతమే. విభూతి స్నానం అనగా స్నానం చేయవలసిన వేళలో ఏ బస్సులోనో రైళ్లలోనో ప్రయాణం చేయుచున్నాము, ప్రోక్షణానికి కూడా జలము లేదు, అప్పుడు కాస్త విభూతిని నుదుట దిద్దుకొని ధరించి ఉన్న ముద్రమాలలోని స్వామి అయ్యప్ప లాకెట్ ముందు పెట్టుకొని శరణాలు చెప్పుకొని పూజ చేసుకొనవచ్చును. కానీ ప్రయాణంలో ఉన్నాం కదా అని పూజను మానుకోరాదు. కావున భస్మధారణ కూడా స్నానంగా అంగీకరించబడి ఉన్నది. ఎలా చూసినా స్నానం అనేది మానవ జీవితంలో విస్మరించలేని దినచర్య. దీక్ష కాలంలో శారీరక అనారోగ్య అత్యవసర సందర్భాలలో 6 స్నానాల్లో ఏది ఆచరణ యోగమో తమ గురువుగారి అనుమతితో వైద్యుల సలహా మేరకు పాటించుటలో దోషము లేదు. అందుకని అందరూ 2 పూటల చన్నీటి స్నానం కష్టమని ప్రోక్షణ స్నానం చేసే చాలని అయ్యప్ప ఆరాధనలో రాసి ఉన్నారు. చన్నీటి స్నానం అనబడు ఆరోగ్యదాయకమైన ముఖ్య చర్యను మానుకోరాదు. ఆయా సందర్భాలకు తగు ఉపాయం మాత్రమే. ఇది వారి వారి మనస్సాక్షియే ఇందులకు అసలైన సాక్షి. ఇక స్త్రీల విషయానికి వస్తే 6 సూత్రాలు వారికి సర్వవేళల ఆచరణ యోగమే. అదియు పెద్దల ఆమోద అంగీకారమే. కాస్త పసుపు కలిపిన నీరు తలపై ప్రోక్షించుకుంటే స్త్రీలు పుణ్యస్త్రీలు అవుతారని చెప్పబడి ఉన్నది. నీటి కొరత వలనో అస్వస్థ వలనో తల తడుచుకోవడానికి బద్దకించియో నీటిలోని కాలుష్యానికి భయపడియో లేక సమయం లేకనో నేడు అనేక మహిళలు ప్రతినిత్యం తలారా స్నానం చేయక శరీర స్నానం మాత్రం చేసి వారానికో మారు తలంటు స్నానం చేస్తున్నారు. భర్త మాల ధరించి దీక్ష తీసుకుంటే అతని భార్య మాల లేకనే ఆ దీక్షలో భాగస్వామి అయి తీరుతుంది. భార్య సహకారం లేనిదే భర్త పవిత్రమైన మండలకాల బ్రహ్మ దీక్షను పదిలంగా చెయ్యలేడు. కావున పురుషులతో పాటు వారికి విధించి ఉన్న విధులన్నయో స్త్రీలకు వర్తిస్తుంది. అప్పుడే ఆ దీక్షకు నిండుతనం వస్తుంది. కొందరు దీక్ష తీసుకోగానే ఇల్లు దాటి దేవాలయాలలో మఠాలను భజన మందిరాలను ఆశ్రయిస్తారు. ఇది పద్ధతి కాదు. సహజంగా భార్య, పిల్లలు, పెద్దలు అను కుటుంబ సభ్యుల మధ్య ఉంటూ వికారములకు గురికాక మానసిక వైరాగ్యములతో మండల వ్రతమాచరించుటయే సరియైన పద్ధతి. దీనికి 2 పూటల చన్నీటి స్నానము ఇరువర్గీయులకు శ్రేయోదాయకమే. అందుకని తలారా చన్నీటి స్నానం 2 పూటలా చేయని మహిళలు మాలదారులైన స్వాముల ఛాయలోకి రాకూడదు. పూజా సామగ్రులను ముట్టకూడదు. వారికి ఎలాంటి సేవలు చేయుటకు యోగ్యత లేదు అని శాసించుట అన్యాయమగును.
ప్రకృతి పరంగానే పురుషుల కన్నా స్త్రీలు శరీరం సున్నితమైనది, బలహీనమైనది కూడా. కార్తీక, మార్గశిర మాసాలలో ఆచరింపబడే ఈ దీక్షలో వేకువజామున చలిలో చన్నీటి స్నానం అనేది ఆరోగ్యవంతులైన పురుషులకే కష్టం అనిపిస్తుంది. అలా ఉండగా సర్వ బాధ్యతలను నెత్తిన వేసుకొని ఇంట్లోని పనులంతా చేసి అలసి సొలసి పోతున్న గృహిణులను వారికి వారే ఇష్టపడి చన్నీటి స్నానం చేస్తే తప్ప, నిర్బంధించి చన్నీటి స్నానం చేయిస్తే తదుపరి వారికి వచ్చే శారీరక కష్ట నష్టాలకు మనమే బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి వీలులేని వారిని 6 స్నాన విధులలో సమయానుసారంగా ఏది ఒక స్నానాన్ని ఆచరింపజేసి దీక్షలో వారి సేవలను అందుకొని వారికి ఈ యాత్రా ఫలంలో భాగాన్ని అందజేద్దాం.